ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసింది. ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. మొత్తం 1,003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఫ్రాంచైజీల సూచన మేరకు 351 మందిని తుది జాబితాకు ఎంపిక చేశారు. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీ పడగా 60 మందిని మాత్రం కొనుగోలు చేశాయి. ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇక 2019 ఐపీఎల్ 12వ సీజన్ లో ఆడే ముంబై జట్టు వివరాలు చూసినట్లయితే అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, కృణాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, మయాంక్ మార్కండే, రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్, సిద్ధార్థ్ లాడ్, ఆదిత్య టారే, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, కిరణ్ పోలార్డ్, బెన్ కటింగ్, మిచ్ మెక్లానగన్, ఆడమ్ మిల్నే, జాసన్ బెహ్రెండార్ఫ్లున్నారు. ఇక వేలం ద్వారా కొనుగోలు చేసిన ఆటగాళ్ల వివరాలు చూసినట్లయితే లసిత్ మలింగను 2 కోట్లతో కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్. అలాగే అన్మోల్ ప్రీత్ సింగ్ ను 80 లక్షలకు, బరీందర్ స్టాన్ 3.4 కోట్లకు, పంకజ్ జైస్వాల్ ను 20 లక్షలకు, రిసిక్ దార్ ను 20 లక్షలకు, యువరాజ్ సింగ్ ను ₹1 కోటి కైవసం చేసుకుంది ముంబై ఇండియన్స్.